అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎలక్షన్లో భాగంగా యాజ్ ఎ క్యాండిడేట్ నేను పొద్దున్న నుంచి కూడా షేక్పేట ఏరియాలో తిరగడం జరుగుతుండే. నేను ఇక్కడికి నా సొంత బూత్ అయినటువంటి 301లో ఇప్పుడే వేయడం జరిగింది. ఎక్కడ పరిశీలించినా ఎక్కడికి పోయినా కానీ జనాలు రోడ్లు మన లైన్లలో ఉన్న వాళ్ళు ఇలా అని చూపిస్తున్నారు. దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓటర్ సడన్లీ బాగానే జరుగుతున్నది. చిన్న చిన్న ఈవీఎం మిషన్స్ అక్కడక్కడ మోరాయించినాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. బట్ వాళ్ళు కొంచెం తెలివితోని మరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరో ఏమో కానీ ఈ నెంబర్ 1 అనేది గోడ కానుకొని ఉంటే కొంచెం లైట్ కనిపించకుండా ఉండేటట్టు పెట్టిరు అనేది మా వాళ్ళది కొన్ని ఏరియాలలో ఉన్న కంప్లైంట్స్. బట్ ఐ టోల్డ్ ద ఆఫీసర్స్ ప్లీజ్ చెక్, ఎందుకంటే గోడకు పెట్టేస్తే అది లైట్ కనిపించకుండా ఫస్ట్ కొంచెం ట్రిక్కీగా చేసిరు అనేది కొంచెం మా వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. బట్ అయినా కానీ వాళ్ళు పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పటివరకు అయితే ఓట్లు నాకు తెలిసి 10 to 12% అయినట్టు మాకున్న ఇన్ఫర్మేషన్. బట్ స్టిల్ అందరు కూడా లైన్లలో వచ్చి స్వచ్ఛందంగా వేసిపోతున్నారు. ఓటర్లు కొంచెం పల్సగానే కనిపించారు ఇప్పటిదాకా షేక్పేట అక్కడిక్కడ. బట్ స్టిల్ అందరు కూడా పాజిటివ్గా కనిపిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి ఒక 4 to 5% మినిమం పెరుగుతుందని అనిపిస్తున్నది. బట్ స్టిల్ ప్రజలందరికీ మళ్ళీ వేడుకుంటున్నాను, మీరు బయటికి రండి, బయటకు వచ్చి ఓటేయండి. లేకపోతే మనం ఇంట్లో కూర్చొని ఎంత మాట్లాడినా కానీ వేస్ట్ అండి. బయటకు వచ్చి ఓటేయండి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెంబర్ కనిపించకుండా ట్రిక్కీగా పెట్టిండు అనేది మా వాళ్ళ అభియోగం. ఇన్ ద సెన్స్ దే కంప్లైంట్ దట్ కొంచెం గోడకు పెట్టాలని పెట్టి కొంచెం కనిపించకుండా 1 అనేది అట్లా చేసిరు అనేది కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ అయినా కానీ నేను పై వాళ్ళకి చెప్పడం, ఆఫీసర్ చెప్పడం జరిగింది. దే సెడ్ దే విల్ చెక్ ఇట్ అండ్ గెట్ బ్యాక్. రాత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా యొక్క యువమోర్చా నాయకుడిని అసలు కాన్స్టిట్యున్సీ కార్నర్ మీద వాళ్ళు నార్మల్గా రేపు ఇవ్వవలసిన కిట్స్ అవి పంచుకుంటున్నారు. అంతే, కిట్స్ ఉంటాయి కదా రేపొద్దున ఏమి పేపర్స్ ఏం అక్కడికి వచ్చారు, రేపటి నుంచి మీరు తిరిగితే మీరు అని చెప్పేసి కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఆలోచిస్తారు. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిర్రు, ఇంకా గెలిస్తే ఇంకేం చేస్తారు అనేది ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా ఈరోజు జరుగుతున్నటువంటి స్టడీల్లో ఎవరైనా సరే స్వచ్ఛందంగా వస్తుంటారు, వాళ్ళని మీరు అబ్స్ట్రక్ట్ చేయొద్దని చెప్తున్నాం అక్కడ వాళ్ళ నాయకులకి. వాళ్ళు ఇప్పటికన్నా వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నారట. ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు రౌడీ షీటర్లు వచ్చి కొట్టుడు ఎంతవరకు కరెక్ట్ రాత్రిపూట? సో దీన్ని ఖండిస్తున్నాము. డెఫినెట్లీ దానికి ప్రజలే గుణపాఠం చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.